హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేసి చాలా మంత్స్ అవుతుంది, బట్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే పోస్ట్ చేయాలని చెప్పి నేను వీడియో సరిగా పోస్ట్ చేయట్లేదు. అండ్ ఈ మధ్య ఎక్కడ చూసినా దోమల బాధ బాగా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకా మెష్ డోర్స్ అవి అంటే చాలా ఎక్స్పెన్సివ్. సో నేను అలా అమెజాన్లో సర్చ్ చేస్తుంటే నాకు ఈ మెష్ కర్టన్స్ కనిపించింది. యూట్యూబ్లో కూడా రివ్యూ చూసి నేను ఆర్డర్ చేశాను. ఇది ఒకటి 900 అనమాట. మన మెజర్మెంట్ అవి చూసుకుని అమెజాన్లో పెడితే ఇదైతే వచ్చిందనమాట. ఇది ఫుల్ మ్యాగ్నెట్ ఉంది. సో దీన్ని ఎలా పెట్టాలి ఏంటి అన్నది కూడా చూపిస్తాను. ఇలాగ ఒక కటన్ ఇచ్చారు, చిన్న నెయిల్స్ బాక్స్ ఇచ్చారు, అండ్ ఇంకా ప్లాస్టర్ అది స్టిక్ చేయడానికి ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టిక్ చేస్తామో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ప్లాస్టర్ని మొత్తం మన డోర్కి పేస్ట్ చేసేయాలన్నమాట. సో అలాగా నార్మల్ డబుల్ టైప్ లాగా ఉంది, దాన్ని తీసేసి పెట్టేస్తే దీనికి రోల్ చాలా ఎక్కువ ఇచ్చారు, మనకి ఇంకా మిగిలిపోతుంది కూడా, దేనికైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇచ్చారనమాట. ముందు నీట్గా ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసి ఈ ప్లాస్టర్ని మొత్తం 3 సైడ్స్ కూడా పేస్ట్ చేసేయాలి. అండ్ చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే మధ్యలో బబుల్స్ లాగా వచ్చేస్తాయి కదా. సో జాగ్రత్తగా ప్లాస్టర్ తీస్తూ ఇంకో పక్కన హోల్డ్ చేస్తూ మా హస్బెండ్ చూపిస్తున్నట్టు వేయాలన్నమాట. అండ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అనుకున్నాను, బట్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది నేను తీసుకుని దగ్గర 1 మంత్ అయిపోతుంది. ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను అనమాట. 1 మంత్ యూజ్ చేశాక చేస్తున్నాను. బట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా నేను మీకు ఎండ్లో చెప్తాను. అండ్ దీన్ని ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు, బట్ నేను సజెస్ట్ చేయను, వాష్ చేయాల్సిన అవసరం ఏముంది, నెట్ కదా. సో ఇవి విచ్చిన నెయిల్స్ అనమాట. వన్స్ ఆ స్టిక్కర్ పేస్ట్ చేసాక దానికి ఈ నెయిల్స్ని ఆయన అక్కడక్కడ, అంటే మొత్తం అంతా కాకుండా అక్కడక్కడ, మరీ భయపడిపోకండి డోర్కి ఏమైనా అయిపోతుందని. అవి చాలా చిన్నవి, అక్కడక్కడ కొడితే చాలు, అంతగా ఏమో ఈజీగా తీస్తే కూడా వచ్చేస్తాయి, బట్ మనకు ఒక సేఫ్టీ కోసం పెట్టామన్నమాట. సో ఇలా పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే ఉన్న ప్లాస్టర్ని ఫస్ట్ దీనికి అటాచ్ చేశారు. నేను చూపిస్తాను ఎలా అంటే, పైనంతా ఆల్రెడీ పేస్ట్ చేస్తారు కదా, బట్ ఇలా అయితే చాలా ప్రయం అయిపోతుందని చెప్పి ముందే ప్లాస్టర్ దీనికి పెట్టేసి తర్వాత వైట్ పేపర్ని తీసేస్తే ఈజీగా డోర్కి పేస్ట్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే ఆయన పెట్టారు. సో ఇలాగ మొత్తం డోర్ అంతా కంప్లీట్గా కవర్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే, మనం డోర్ తీసి లోపలికి వెళ్ళే గ్యాప్ ఉంటుంది కదా, ఆ స్మాల్ గ్యాప్లో చాలు ఒక 1 to 2 మస్కిటోస్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి. బట్ అంత మొత్తం చాలా వరకు అయితే కవర్ అవుతుందన్నమాట. మ్యాక్సిమం 1 or 2, అంతకుమించి లోపలికి అయితే రావు. ఫస్ట్ నేను ఎలా తీసుకుని విండోస్కి, అన్ని డోర్స్కి, అన్ని టైప్స్ ఆఫ్ డోర్స్కి కూడా అవైలబుల్గా ఉంది అమెజాన్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, లింక్ పిన్ చేస్తాను. అండ్ ఇదంతా సెట్ చేయడానికి మినిమం ఒక 1 hour పడుతుంది, ఎందుకంటే కేర్ఫుల్గా సెట్ చేయాలి, ఎలాంటి బబుల్స్ అవి రాకుండా. చూసారు కదా, మా హస్బెండ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఇలా అవ్వకుండా ఇలా వచ్చి జస్ట్ జస్ట్ ఇలా అంటే ముందుగా ఇక్కడ నుంచి అలా అంటే మళ్ళీ లోపలికి వెళ్ళి తిరిగి 2-3 సార్లు అలాగా దొంగది